స్నేహితులారా, ఇప్పుడు మొట్టమొదటి ముద్ర ఏంటంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి మొట్టమొదటి ముద్ర, మనకు నిద్ర పట్టట్లేదు అంటే మనము మనకి నైటు బెడ్ మీదకి వెళ్తాము, కానీ నిద్ర రాదు. నిద్ర రాకపోవడం అనేది ఒక రకంగా అది వ్యాధి. ఎందుకంటే నిద్ర సరిగా రావట్లేదు అంటే, నిద్ర సరిగా పట్టట్లేదు అంటే, రాత్రి అయింది, ఆహారం తింటారు, లేదా ఇలా క్లాస్ అటెండ్ అయ్యి వెళ్ళినా కూడా, సో ఇక్కడ అంటే ధ్యానులకు మాస్టర్స్ అయ్యి మీరందరికీ కూడా ఖచ్చితంగా నిద్ర యొక్క లోపం కూడా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దీర్ఘమైనటువంటి నిద్ర, మన యొక్క దీర్ఘమైనటువంటి ధ్యానం చేయడం వలన అన్ని పరిహారాలు వస్తాయి. ఎందుకంటే ధ్యానం సర్వరోగ నివారణది మన అందరికి తెలిసిన విషయం. అయితే మీలో ఇంకా ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే, లేదా మీ ఇంట్లో ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు, మీ మీ చుట్టూ కూడా ఎవరైనా ఉండవచ్చు అట్లా వాళ్ళకు మనం చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో ఈ ముద్ర చేసే ముందు ఈ నిద్ర రాకపోతే ఏమవుతుంది, నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి. మన దేహానికి ఎక్కువగా మానసిక ఒత్తిడి అయిందనుకోండి, మానసిక ఒత్తిడి అయితే ఖచ్చితంగా నిద్ర పట్టదు. తర్వాత మన యొక్క మనోమయ కోశంలో, మన మెంటల్ బాడీలో ఎక్కువ ఆలోచనలు తిరుగుతూ ఉంటే, ఏ దాని మీదైనా ఒక దాని మీద మనం డిప్రెషన్ పోతే కూడా నిద్ర పట్టదు. అదొకటి. తర్వాత ఎక్కువ మెడిసిన్ తీసుకునే వాళ్ళకు నిద్ర సరిగా రాదు. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం. తర్వాత ఇంకోటి, ఎక్కువ ఆహారం తినకూడదు. 2 గంటల ముందే ఫినిష్ చేయాలి ఆహారం, లేదంటే నిద్ర రాదు. ఆహారం ఎక్కువ తీసుకొని పడుకుంటే మనకేమవుతుందంటే కళలు ఎక్కువ వచ్చేస్తాయి. ఎందుకు కళ్ళు వస్తాయంటే, తిన్న ఆహారము నైట్ అరుగుతూ ఉంటుంది. ఓకే. యాక్చువల్గా ఏమవుతుందంటే, 2 గంటల ముందే మన యొక్క డైజెషన్ అయిపోయి ఉంటే, మనం పడుకునే లోపల ఎలా ఉండాలంటే ఖాళీ పొట్ట ఉండాలి. ఎప్పుడు కూడా పడుకునే ముందు ఎలా ఉండాలి, ఖాళీ పొట్ట ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా లేదంటే ఏమైందంటే, పడుకున్న తర్వాత అప్పుడు జీర్ణం మొదలైందంటే, జీర్ణక్రియ మొదలైందంటే, మన మొత్తం రక్తం అంతా కూడా జీర్ణాశయంలోకి వచ్చేస్తుంది. మెదడుకు ఎలాంటి రక్తం వెళ్ళదు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఖచ్చితంగా చెప్పాలంటే అది నిజమైన అంటే గాఢమైన నిద్ర కాదు. అది లోపల అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. జీర్ణక్రియ జరుగుతున్నంత వరకు మెదడు యాక్టివ్గానే ఉండాలా లేదా? మెదడు బంద్ కావడానికి లేదు కదా అవకాశం. ఎందుకంటే జీర్ణక్రియ జరుగుతుంది మనలో ఓకే. సో అందుకని జీర్ణక్రియ లేకుండా చేస్తే మెదడు ఏం చేస్తుందంటే, అప్పుడు నిజమైన నిద్రలోకి మనం తీసుకెళ్తుంది. అది మనం చేస్తున్న తప్పు అది. ఓకే. ఈ దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా మీరు కన్ను మూసేలోపు నిద్రలోకి పోయే లోపల 2 గంటల ముందే తిని ఉండి అది అరిగిపోయి ఉండాలి. అది అలాంటి ఆహారము, లైట్ ఫుడ్ తీసుకోవాలి నైట్ ఎప్పుడు కూడా. హెవీ ఫుడ్ తినరాదు. ఓకే. ఇది ఒకటి. ఇవన్నీ కారణాలు, పలు రకాల కారణాలు నేను చెప్తున్నాను. ఇక మీకు తెలిసే ఉంటుంది, వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, రోగాలు ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళు ఖచ్చితంగా సరిగా నిద్రపోలేరు. అది ఇంపార్టెంట్. తర్వాత నిద్రపోయేటప్పుడు మనం సరిగా నిద్రపోకపోతే ఏమవుతుంది? మొట్టమొదటిది, సరిగా నిద్రపోకపోతే జరిగేటువంటి అనర్థం ఏంటంటే, మనకి ఎప్పుడైతే నిద్ర సరిగా రాదంటే నైట్ పడుకోకపోతే ఏమైందంటే, మన దేహంలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉత్పన్నం అవ్వాలి. ఆ మెలటోనిన్ అనేటువంటి ఈ హార్మోన్ ఉత్పత్తి అయింది అంటే ఏమవుతుందంటే, మన దేహంలో అన్ని చర్యలు కరెక్ట్గా జరుగుతాయి. విసర్జన చర్య, ఎస్పెషల్లీ విసర్జన చర్య, అన్ని అవయవాలు, ఒక్కొక్క అవయవానికి ఒక టైం ఉంది, అర్థం చేసుకోవాలి. మనకు లంగ్స్ అయితే 11 AM to 1 AM, 1 AM to 3 PM, పర్టికులర్గా కిడ్నీస్, ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవయవము దాని యొక్క దాని ఏమంటారంటే శుద్ధి చేసుకోవడం ఆ టైంలో చేస్తూ ఉంటాయి అవి. సో నైటే చేసేది, పర్టికులర్ నైటే చేసేది. మనం నిద్రపోకుండా మేలుకొని ఉంటే అవి ఎలా చేసుకుంటాయి? అవి అవి క్లీన్ చేసుకోలేవు కదా. అప్పుడు ఆరోగ్యం ఎలా మీకు మంచిగా వస్తుంది అంటే, మంచి ఆరోగ్యం ఎలా వస్తుంది? సాధ్యం కాదు కదా. మంచి ఆరోగ్యం రావాలంటే ప్రతి అవయవము దాని యొక్క శుద్ధి అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఆ టైంకి అది చేసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని మనం అలౌ చేయాలి. మనం ఎందుకు అలౌ చేయట్లేదు అంటే, మనం మేల్కొన్నాం కాబట్టి. సో ఇది మెలటోనిన్ అనేటువంటిది ఉత్పత్తి అయింది అంటే, మీ దేహంలో సరి అయినటువంటి విసర్జన క్రియలు, సరి అయినటువంటి ఈ యొక్క శుద్ధీకరణ అని చెప్పుకోవచ్చు. శుద్ధి చేయబడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి అవయవం చేసుకుంటుంది. అది మనకు జరగకుండా ఆగిపోతుంది అనమాట. అది అందుకోసమే నిద్ర కరెక్ట్గా పట్టాలి. తర్వాత నిద్ర పట్టకపోతే ఏమవుతుందంటే, మనలో ఈ యొక్క రక్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఓకే. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. తర్వాత చెప్పాలంటే ఒబెసిటీకి కారణం అవుతుంది. అంటే ఒబెసిటీ ఇట్లాంటివి అంటే ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా బాడీలో. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పన్నం అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి.
ఉత్పన్నం అవ్వడం కావాలి, అవి ఉత్పత్తి అవుతాయి. సో ఇలాగా ఎన్నో మనకు దేహానికి ఒక రోగం కాదు, ఎన్నో రోగాలు వస్తాయి. ఎందుకంటే నిద్ర సరిగా పోలేదంటే మీకు ప్రాణశక్తి సరిగా అందదు దేహానికి. ఎప్పుడైతే కరెక్ట్ నిద్ర ఎవరైతే పోతారో వాళ్ళకి మన యొక్క ప్రాణమయ కోశము, ఆ ప్రాణమయ కోశం ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కువ పరిణామంలో ఉంటుంది. అదే మీరు సరిగా నిద్రపోకపోతే మీ ప్రాణమయ శక్తి చాలా విహీనంగా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. అప్పుడు అన్ని రోగాలు వస్తాయి. ఏ రోగం అని చెప్పనికి లేదు, రోగం పేరు వద్దు, అన్ని రోగాలు మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము చేసుకోవాలి. కాబట్టి నిద్ర అనేది అంత అవసరం కదా. ఈ నిద్ర సరైన రీతిలో మనకు నిద్ర రావాలి అంటే కొన్ని టెక్నిక్స్, ఓకే, ఆ కొన్ని టెక్నిక్స్ ఒకటి రెండు టెక్నిక్స్ చెప్పుకుందాం. ప్రత్యేకంగా ముద్ర. ఈ ముద్ర ఈ ముద్ర ఈ ముద్ర పేరు ఏంటంటే శక్తి ముద్ర. ఓకే, శక్తి ముద్ర ఎలాగ చేయాలి, శక్తి ముద్ర చేస్తే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ యొక్క ఈ రెండు ఈ రెండు అంటే చూపుడు వేలు మధ్య వేలు ఇట్లా పెట్టుకోండి. దీనిపైన అంటే ఫస్ట్ ఈ యొక్క బొటన వేలు మూయండి. తర్వాత ఈ రెండు వేళ్ళు దీనిపైన వేయండి. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు వేళ్ళు దీన్ని టచ్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకొని ఇట్లా ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇలా పెట్టుకోండి, లేదంటే కింద పెట్టుకోండి, మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అది. చూడండి ఇలా, అంతే. ఇవేం టచ్ కావాల్సిన అవసరం లేదు, టచ్ అయినా ఏం కాదు. ఓకే, లేదంటే ఇలా ఇవి మాత్రం కంపల్సరీ టచ్ కావాలి ఇట్లా. ఓకే, ఇలా టచ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈ ముద్రను మీకు ఇక్కడ హృదయం దగ్గర లేదా కొద్ది కింద భాగం పెట్టుకొని హాయిగా ఒక 5 నిమిషాలు చేస్తే చాలు, నిద్ర వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు మీరు బెడ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేయండి. అలాగనే ఎడమ వైపు పడుకోండి. ఆ 5 నిమిషాల తర్వాత అలాగనే ఎడమ వైపు పడుకునేస్తే 5 నిమిషాలు చేసి మీకు గాఢ నిద్రకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది శక్తి ముద్ర. దీన్ని ప్రతి ఒక్కరూ చేస్తారని భావిస్తున్నాం. దీని ద్వారా మీకు నిద్రహీనత, నిద్ర యొక్క కొరత ఖచ్చితంగా తీరుతుంది. ఓకే, ఇది శక్తి ముద్ర, దీని పేరు శక్తి ముద్ర. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సో ఇది ఒకటి. సో తర్వాత ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనం నిద్రపోయే ముందు ఇది ఒక ముద్ర అనేది ఒకటి. ఇంకా కొన్ని ఆకుప్రజల టెక్నిక్స్ ఎట్లా ఉంటాయంటే, మనం బెడ్ మీద కూర్చొని చూడండి, ఈ రెండు చేతులు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఏళ్ళు ఉన్నాయి కదా, వీటితో దీని బ్యాక్ ఇట్లా బాగా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేయాలి బాగా. ఇట్లా ప్రెస్ చేయండి. ఎంతసేపు అయితే అంతసేపు ప్రెస్ చేసి మళ్ళీ తర్వాత ఈ పక్క ఇట్లా. ఓకే, ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఈ టెక్నిక్ వలన కూడా మనకు నిద్ర బాగా పడుతుంది, నిద్ర వస్తుంది. ఓకే, సో అలాంటిది. ఇంకా ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టున్నాను, నిద్ర రాకపోతే మనము కళ్ళు ఉప్పు ఉంది కదా, రాతి ఉప్పు, దాన్ని ఒక పెన్నంలో పెట్టి బాగా వేయించి దాన్ని ఏం చేయాలంటే అది ఎర్రగా అయ్యేంత వరకు, బ్రౌన్ అయ్యేంత వరకు, రెడ్ అయ్యేంత వరకు ఉంటుంది కదా. ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేసి దాన్ని చల్లార్చుకున్నాక ఒక చిన్న గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి, నిల్వ పెట్టుకోండి. ఎప్పుడైనా నిద్ర కొరత అనిపిస్తే ఒక రెండు పీసులు నాలుగు మీద పెట్టుకొని అలాగే బెడ్ మీద కూర్చుంటే గా వేగంగా నిద్ర వస్తుంది. అయితే ఇది ప్రతిసారి చేయకూడదు, ఇది నిషేధం. అంటే పదే పదే చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవుతుంది బాడీలో. ప్రతిరోజు నాకు నిద్ర రావాలని 2 ఉప్పు తీసుకొని నోట్లు వేసుకుంటే ఏమవుతుంది? మంచి జరుగుతుంది, దాంతోపాటు అనర్థం కూడా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇది ఎప్పుడో మీకు నిజంగా చాలా ఒత్తిడి ఎక్కువైంది, నిద్ర పట్టట్లేదంటే అప్పుడు వేసుకోండి. ఖచ్చితంగా వేగంగా అంటే గా నిద్ర వచ్చేస్తుంది, ఇంకా ఆలస్యం ఉంటుంది దాంట్లో. ఓకే, ఇవి కొన్ని టెక్నిక్స్. ముద్ర ఒకసారి అంటే చూపిస్తారా సార్? ముద్ర అదే, ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా క్లోజ్ చేయాలి, ఈ రెండు దీంతో క్లోజ్ చేయాలి. తర్వాత ఈ రెండు ఇలా పెట్టుకొని ఇలా, ఇది శక్తి ముద్ర. ఓకే, కనిపిస్తుంది అందరికి? ఇట్లా పెట్టు. థ్యాంక్ యూ సార్.